హాయ్ ఆల్. మేము విజయవాడలో ప్రజెంట్ ఉంటున్న ఇంటి దగ్గరికి రోజు కొన్ని పక్షులు వస్తాయండి. నేను తులసికోటలో డైలీ నైవేద్యంగా పెట్టిన షుగర్ చిప్స్ని తిని వాటర్ని తాగుతూ ఉంటాయండి. ఇది డైలీ రొటీన్గా జరిగేదే. అయితే రీసెంట్గా నేను మా ఊరు వెళ్ళేసరికి అప్పుడు వచ్చాను, కోతల టైం అండి. సరే విజయవాడలో ఉన్న ఈ పిట్టలు గుర్తొచ్చి మా పొలంలోవి కొన్ని వరికంకుల్ని ఇలా కట్టి విజయవాడకు వచ్చేటప్పుడు తీసుకొద్దాంలని కట్టి తర్వాత 10 days ఊర్లోనే ఉండిపోయి ఆ తర్వాత విజయవాడకు వచ్చానండి. అయితే వచ్చి చూస్తే అద్భుతమండి. 2 గువ్వలు మా గుమ్మంలో గూడు కట్టుకున్నాయండి నేను వచ్చేసరికి. అయితే నేను మా ఊర్లో మా పొలంలో వరికంకులను కట్టుకుని విజయవాడకు వీటికి తినడానికి ఆహారంగా తీసుకొస్తున్నానని ఈ 2 గువ్వలకు ఎలా తెలిసింది? అప్పుడు అచ్చం నేను కూడా మీలానే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇప్పుడే నాకు తెలిసి తీరాలి అనుకునే లోపే ఇందులో ఒక గువ్వ 2 గుడ్లను పెట్టిందండి. ఆ వీడియో తీయకూడదు కదా, రేడియేషన్ వల్ల ఏమైనా పాడయ్యే అవకాశం ఉంటుందని వీడియో షూట్ చేయలేదు. తల్లి గువ్వ అయితే ఈ 2 గుడ్లను పొదిగి 2 గువ్వ పిల్లల్ని జన్మనిచ్చిందండి. చూడండి ఎలా ఉన్నాయి వీడియోలో, పింక్ కలర్లో, ఆ తర్వాత బ్లాక్ కలర్లోకి వచ్చాయి, వాటికి రెక్కలు వచ్చాయి, గువ్వలు ఎగరడం స్టార్ట్ చేశాయి. ఇలా కట్టానండి వరికంకులు నేను గ్రిల్స్కి. అయితే అక్కడికి రోజు ఒక ఉడత వస్తుందండి, అది రాకూడదట. ఆ ఉడతను అస్సలు రానిచ్చేవి కాదండి, ఎందుకంటే వీటి పిల్లలు ఉన్నాయి కదా, వాటిని ఎక్కడ ఉడత తినేస్తుందని భయంతో ఇలా కిలకిలమని ఫాస్ట్గా అరుస్తూ నన్ను పిలుస్తూ ఉంటాయండి రోజు. ఇలా ఈ కంకులను తినడానికి ఈ ఉడత కూడా రోజు వస్తుందండి. ఈ ఉడత రావడం వల్ల ఈ గువ్వలు చాలా డిస్టర్బ్ అవుతున్నాయి కదా అని ఆ కంకుల్ని కాస్త దూరంగా తీసుకెళ్ళి కట్టేశానండి. అప్పటి నుంచి అక్కడికి ఇంకొన్ని బర్డ్స్, ఈ ఉడతలు, ఇంకా ఈ గువ్వలు చాలానే వచ్చి ఈ వరికంకులను తింటున్నాయండి హ్యాపీగా. కొన్ని రోజులు ఈ పిట్టలు ఇలా ఎగరడం ప్రాక్టీస్ చేశాయండి. ఫైనల్లీ ఆ 4 బుర్రు పిట్టలు ఆకాశంలోకి స్వేచ్ఛగా తుర్రుమన్నాయండి. చూడండి మన వీడియోలో గూడు కనిపిస్తుంది కదా, ఆ గూడులోంచి గువ్వలు ఎగిరిపోయాయండి. అప్పుడప్పుడు వచ్చి గూడులో కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాయండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బుర్రు పిట్ట తుర్రుమన్నది.